హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోని ఒకతను టిక్టాక్లో అప్లోడ్ చేశాడు. అతను ఒక రాత్రి దేన్నైతే చూశాడో అది అతని సీసీటీవీ కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది. అతను నిజానికి ఏం చూశాడనేది రండి మనం ఒకసారి చూద్దాం. వ్యూలోకి ఒక ట్రాన్స్పరెంట్ ఫిగర్ ఎంటర్ అయింది. అది స్టార్టింగ్లో పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పటికీ వస్తూ అది ఏలియన్ లాగా కనిపించడం స్టార్ట్ అయింది. మళ్ళీ కొన్ని సెకండ్స్లోనే అది వ్యూలో నుంచి మాయం కూడా అయిపోయింది. చాలామంది అయితే ఇది టైం ట్రావెలర్ అంటున్నారు, కొంతమంది ఏలియన్ అంటున్నారు. ఈ రెండు లాజిక్స్లో మీకేది కరెక్ట్ అనిపిస్తుందో మిస్ చేయకుండా నాతో షేర్ చేయండి. ఇది సీసీటీవీలో గ్లిచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ అక్కడ కనిపిస్తున్న ఫిగర్ ఏమాత్రం మనిషిలాగా కనిపించట్లేదు. ఒకతని ఇంటి దగ్గర నుంచి ప్రతి రాత్రి ఏవో కొన్ని పిల్లులు ఏడుస్తున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అతను ఎన్నిసార్లు గదిరినా సరే ఏడుస్తున్న పిల్లులు ఏడవడం స్టాప్ చెయ్యవు. అందుకనే ఇతను ఒకరోజు ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి అతని ఇంటి దగ్గరున్న ప్లేస్లో ఎక్కడైతే పిల్లులు ఏడుస్తూ ఉంటాయో అక్కడ కొన్ని హిడెన్ సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేసి వచ్చాడు. ఆ రాత్రే అతని వీడియో కెమెరాలో ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. ఇదేంటి అని మీరెవరైనా చెప్పగలరా? ఇది చూడ్డానికైతే పిల్లిలాగా కనిపించట్లేదు, కానీ అచ్చు పిల్లిలాగా అరుస్తోంది. పిల్లులనో లేదా మనుషులనో అక్కడికి ఆకట్టుకోవడానికి ఇలా యాక్ట్ చేస్తూ అరుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒకవేళ పిల్లులు గాని లేదా మనుషులు గాని ఈ అరుపులు విని అక్కడికి వెళ్తాయేమో అని, మనుషులు అక్కడికి వెళ్తారేమో అని దాని ఎక్స్పెక్టేషన్ లాగా అనిపిస్తోంది. అసలు నిజానికి ఈ వీడియో మొత్తం రియలిస్టికేనా లేదా ఇదంతా ఎవరైనా ఫేక్ చేశారా? మీ థాట్స్ ఏంటి? చామోస్ అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని, హాంటెడ్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ ప్రాపర్టీలో ఒకప్పుడు ఒక ముసలామే చనిపోయిందంట. చనిపోయిన తర్వాత కూడా అదే ప్లేస్లో ఆ ముసలామే చాలాసార్లు కనిపించిందని అక్కడ లోకల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి ఒక లొకేషన్ని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. A senhora tá aqui ainda? Esse foi o Jota aqui, ó. Aqui caiu tudo ali, ó. Olha o perigo. Ó, que isso? Silêncio, silêncio. Deixa eu ver se vai. Quem fez isso? Quem fez isso? Ai, meu Deus do céu, cara! Sai! Ai, ai meu Deus do céu, cara! Sai! Ai, ela tá ali na janela, velho. Ela tá na janela ali, olha ali, cara. Ela tá ali, Jota. Olha aí fora, cara. Ela tava aí na janela. Não tá aí. ఆ ప్రాపర్టీ కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఆ ఇంటిని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక రూమ్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ రూమ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే విండో వైపు తిరిగి చూస్తే ఒక ముసలామె విండో బయట నించుని వీళ్లనే చూస్తున్నట్టుగా వీడియోలో క్యాప్చర్ అయింది. ఆ ప్రాపర్టీలో కొన్ని సంవత్సరాల ముందు ఎవరైతే చనిపోయారో, ఏ ముసలామైతే చనిపోయిందో ఆ ముసలామె చూడ్డానికి ఇలాగే కనిపిస్తుందని ఆ లోకల్స్ కూడా ఈ వీడియోని చూసి చెప్పారు. అంటే ఆ ముసలామె చనిపోయిన తర్వాత కూడా ఇంకా దయ్యమై అక్కడే తిరుగుతోందనిపిస్తోంది. ఇండోనేషియాలో ఒక స్కూల్లో వాళ్ల పిల్లల్ని తీసుకుని ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నప్పుడు వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళు వెళ్లిన ప్లేస్ కూడా ఒక హిస్టారిక్ మాన్యుమెంట్ లాంటిది. అక్కడ హిస్టరీలో చాలా యుద్ధాలే జరిగాయి.
అక్కడికెళ్ళి వీళ్ళు సరదాగా ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఏం జరిగింది అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. Lo voy a dejar en el suelo. Ya está grabando. No mames, espérate, vamos. Vamos a ver. Cállate. Cállate. Ya, no manches, espérate. Espérate, ya hay algo, vete, vamos. Espérate, güey. No mames. Espérate. Se ve algo allá. వాళ్ళందరూ ఒక కేవ్ దగ్గర నుంచి ఫోటో తీసుకుంటున్నప్పుడు వాళ్ళ వెనకాలన్న కేవ్లో నుంచి ఏవో కొన్ని సౌండ్స్ వినిపించాయి. అక్కడ ఎవరో ఉన్నట్టు వీళ్ళందరికీ ఒకేసారి ఫ్లాష్ అయింది. వాళ్ళందరూ ఒకేసారి రియాక్ట్ అయ్యి వెనక్కి చూసి వాళ్ళందరూ భయపడుకుంటూ భయంతో అరుచుకుంటూ అక్కడి నుంచి వచ్చేశారు. కానీ ఫోటో తీస్తున్న టీచర్ ధైర్యం చేసి దగ్గరికెళ్ళి చూద్దామని కొంచెం ముందుకెళ్లాడు. అప్పుడే ఆ గుహ లోపల నుంచి ఒక చాలా చిన్న క్రీచర్ అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. పరిగెత్తుకుంటూ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పారిపోయింది. చూడ్డానికైతే ఇది మనిషి కాదు, మనకు తెలిసిన ఎలాంటి జంతువు కాదు. ఇదేదో వేరే ప్రపంచం నుంచి వచ్చిన ఒక జంతువులాగా కనిపిస్తోంది. అంటే ఏలియన్ అన్నమాట. ఫ్రెండ్స్, మత్స్యకన్నలు ఒకప్పుడు ఉండేవారని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అవి లేవని సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు. అది ఒక కట్టుకథ అని చాలామంది సైంటిస్ట్ వాదిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా చాలామంది వాటిని చూసామని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే వీడియోలో రికార్డ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఒక వీడియోని ఒక డైవర్ రికార్డ్ చేశాడు. అతను ఒక ఓషన్లో డైవ్ చేసి వీడియో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు అతను ఒక స్పైన్ చిల్లింగ్ వీడియోని రికార్డ్ చేశాడు. అతను ఓషన్లో చాలా డీప్గా వెళ్ళి అక్కడున్న క్రీచర్స్ని రికార్డ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అతని వీడియో కెమెరాలో ఒక మత్స్యకన్న క్యాప్చర్ అయింది. ఇది చూడ్డానికైతే చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. ఇది జెన్యూన్ లాగే అనిపిస్తోంది. ఒక మత్స్యకన్న చాలా క్లియర్గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి స్విమ్ చేసుకుంటూ వెళ్తుండగా ఇతను చాలా క్లెవర్గా సైలెంట్గా అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉండి ఆ మత్స్యకన్నని వీడియోలో రికార్డ్ చేయగలిగాడు. మత్స్యకన్నలు ఇప్పటికీ ఉన్నారని మీరు కూడా నమ్ముతారా? మీ ఒపీనియన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ని డ్రాప్ చేయండి. మలేషియాలో కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకరి ఇంట్లో నైట్ స్టే చేద్దామని అందరూ ప్లాన్ చేసుకున్నారు. ఆ నైట్ స్టేలో వాళ్ళందరూ ఇష్టం వచ్చింది తినుకుని సరదాగా పాటలు పాడుకుని టైంపాస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లలో ఒకతను సరదాగా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో వాళ్ళందరికీ భయాన్ని పుట్టించే ఒక విజువల్ క్యాప్చర్ అయింది. అతను రికార్డ్ చేసిన వీడియోలో కంటిలానాక్ అనే ఒక దెయ్యం క్యాప్చర్ అయింది. Orang ni buring bula. Saya tahu je. Hai Sipar. Buring eh? Si boy mana? Tidur pulang si boy ni. Buring eh? Apa? Buring. Kalau masuk. Masuk saya, no. Masuk luar. Relax lah. Masuk dulu. Astagfirullahaladzim. Bismillahirrahmanirrahim. Subhanallah. Masuk dulu, masuk. Mari kamu dulu. Astagfirullah, bukan cali ni, bukan cali. Masuk dulu. Bukan cali ni. Astagfirullah. Bukan cali, cakap mulut dulu. అతను సరదాగా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇద్దరి ఫ్రెండ్స్ వెనకాల ఆ ఇంటి ఎంట్రన్స్ ఉంది. ఆ ఇంటి ఎంట్రన్స్ బయటనే ఒక కంటిలానాక్ అనే దయ్యం నించునుంది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నతను దాన్ని చూశాడు. దాన్ని చూసిన వెంటనే ఇతనికి విషయం మొత్తం అర్థమైపోయింది. వ్యూలో కనిపిస్తున్న ఇద్దరి ఫ్రెండ్స్ని అక్కడి నుంచి లేచి సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేయమని ఇతను చెప్తూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరికీ ఎందుకో అస్సలు అర్థం కాలేదు. వాళ్ళు కాస్త ఇటువైపు వచ్చి
వెనక్కి తిరిగి చూస్తే ఆ కంటిలానక్ అనే దయ్యం వాళ్లకు కనిపించింది. అప్పుడే వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి అరుచుకుంటూ పారిపోవడం స్టార్ట్ చేశారు. కొంతమంది రాత్రిపూట హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. హైవే నుంచి డీవియేషన్ తీసుకుని వాళ్ళు వాళ్ళ విలేజ్ వైపుగా వెళ్లారు. అప్పుడే వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. దాన్ని వాళ్ళు వీడియోలో కూడా రికార్డ్ చేశారు. కరెక్ట్గా గమనిస్తే మనిషి ఆకారంలో చాలా క్లియర్గా మిస్ట్ లాగా కనిపిస్తోంది. ఒక లేడీలాగా చాలా పెద్ద గౌన్ని వేసుకుని నించున్నట్టు కనిపిస్తోంది. కానీ అది మనిషి కాదు. అది మనిషి అయ్యే ఛాన్సే లేదు. చూడ్డానికైతే అది దయ్యంలాగా ఉందని ఈ కార్ డ్రైవర్కి కార్లో ఉన్న వాళ్ళకు కూడా అప్పటికప్పుడే బాగా అర్థమైపోయింది. వాళ్ళు అక్కడి నుంచి ముందరికెళ్లకుండా రివర్స్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక చాలా డీప్ హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ప్రాణం పోయేంత ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళు ఆ రాత్రి ఆ ప్రాపర్టీలోనే ఉండిపోదామని, దయ్యం కనిపించే వరకు అక్కడి నుంచి వెళ్లకూడదని డిసైడ్ చేసుకున్నారు. అలాంటి వాళ్లకు ఆ రాత్రి ఏం జరిగిందో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మీరే చూడండి. Tu escutou o grito de uma mulher, né? Cara, parece que passou algo aqui agora assim, ó. Meu ouvido. Tá brincando? É verdade, cara. Lembra que ele falou que ele escutou o grito de uma mulher? Lembra que ele falou isso? Mas foi pro lado de lá, foi pro outro lado. É, exatamente. Lá em cima, né? Um cheiro forte, né? Sério? A gente vai estar subindo lá superior. Tem passagem por aí, será? Olha do céu! Luz! Passou aí assim, velho! ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకో నాకైతే తెలీదు. కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం చాలా స్కేరీగా ఉంది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకరోజు ఒక లేడీ ట్రెక్కింగ్కి వెళ్ళింది. ఒంటరిగా ట్రెక్కింగ్ వెళ్ళడానికి చాలా ధైర్యం కావాలి. ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వస్తున్నప్పుడు ఆల్రెడీ దగ్గర సాయంత్రం అవుతూ వస్తోంది. ఇంకాసేపట్లో అక్కడ చీకటి కూడా పడిపోతుంది. అప్పుడే ఆ లేడీని ఎవరో గమనిస్తున్నట్టు ఈవిడ కనిపించింది. ఎవరో ఈవిడ్ని గమనిస్తున్నారు. ఒక చెట్టు వెనకాల నుంచి తొంగి చూస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇది జరిగిన తర్వాత ఆవిడికి ఇంకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఓ మై గాడ్, ఇది దయ్యమని చెప్పడానికి కొంచెం కష్టమే. కానీ ఖచ్చితంగా ఏదో సైకో అయ్యుండొచ్చు, లేదంటే మంత్రిగత్ అయ్యుండొచ్చు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. See you in next video.